సో ఇక్కడ ఏంటంటే డాట్ కంటెంట్ అంతే కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ మొత్తానికి నేను ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను కొంత. ఒక 10 పిక్సెల్స్ ఆఫ్ ప్యాడింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. కంటెంట్ అంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఓకే. ఈ బాడీ మొత్తానికి ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా డివ్. సో ప్యాడింగ్ అనేది ఇచ్చేస్తాను. అయితే ప్యాడింగ్ టాప్ మాత్రం 0 చేస్తాను. సో ప్యాడింగ్ టాప్ 0 అవ్వాలంటే ఏం చేయాలండి, ఇది బాటమ్ కూడా 0నే ఉండనివ్వండి. ఓకే. సో లెఫ్ట్కి మాత్రం ప్యాడింగ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు బార్డర్ క్రియేట్ చేస్తాను నేను. బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్స్ ఆఫ్ విడ్త్, సాలిడ్ టైప్. ఇక్కడ ఈ కలర్ బార్డర్నే నేను క్రియేట్ చేస్తే చక్కగా ఉంటుందని అనుకుంటున్నాను. సో హెడర్ కలర్ని అప్లై చేస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ నావిగేషన్ ఏరియా కలర్ అనేది నాకు సూటబుల్గా అనిపించట్లేదు, అంటే చక్కగా నాకు కనిపించట్లేదు. నాకు నచ్చకపోతే మార్చేసుకుంటాను అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నావిగేషన్ ఏరియా కలర్ని ఓకే ఎలా చేద్దాం, సూటబుల్ తీసుకుందాం. సో ఈ కలర్ని అప్లై చేసి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకేనా. ఇంకొంత లైట్ కలర్ని ఇస్తే బాగుంటుందా, మన ఇష్టం. అయినా కూడా యూజర్కి అందంగా కనిపించేటువంటి వెబ్సైట్ని రెడీ చేయడం అనేది మన బాధ్యత. ఓకే, ఇట్ లుక్స్ గుడ్ కదా, రైట్. సో ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నానంటే ప్యాడింగ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు కంటెంట్లోని H1ని మనం స్టైలింగ్ అనేది చేద్దాం. సో మార్జిన్స్ వచ్చేసి 0 పెట్టేస్తాను ఫస్ట్. ఓకే, లేదా టాప్ మార్జిన్ వచ్చేసి కొంత పెంచుకుందామా.
5 పిక్సెల్స్ ఆఫ్ టాప్ మార్జిన్, అలాగే మిగతావన్నీ కూడా 0 చేస్తాను. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవే. మీకు తెలిసిన విషయాల ద్వారానే మనం దీన్ని స్టైలింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి దీని యొక్క సైజ్, ఓకే, దీని యొక్క సైజ్ని మార్చేద్దాం మనం. సో ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ ఎంత పెట్టేద్దాం? 1.5 EM, 150% అనమాట. సో కొంత చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. 1.8 EM తీసుకున్నాను, కొంత బెటర్. 6 చాలు. ఓకే, 1.6 అనేది చాలు. ఓకేనా? ఇట్ లుక్స్ బెటర్. సో ఇప్పుడు నేను కలర్ని మార్చేయాలి. టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను ఈ కలర్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, హెడర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని హెడ్డింగ్స్కి యూజ్ చేయాలనుకుంటున్నాను. కంటెంట్లో ఒక థీమ్ లాగా కనిపించడం కోసం ఇదంతా. ఓకే, ఒక థీమ్ లాగా కనిపించడం కోసం, లేదా ఇంకా కొంత థిక్ కలర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి చూద్దాం, లెట్స్ సీ. ఓకే, నేను ఈ కలర్ని తీసుకుంటాను. ఇంకొంత థిక్ కలర్ చాలా చక్కగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో H1ని చేస్తాం. ఇంకా మనం ఏమైనా చేయాల్సింది ఉందా అంటే, కంటెంట్ ఏరియా యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అక్కర్లేదులేండి, డిఫాల్టే బాగుంది నాకైతే. ఓకే, సో కంటెంట్లోని ఇమేజ్ని, ఓకే, డాట్ కంటెంట్ ఇమేజ్ సెలెక్టర్ని తీసుకొని ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ చేయాలి. రైట్కి ఫ్లోట్ అయ్యేలా చేస్తున్నాను. స్పెల్లింగ్ మిస్టేక్. సో రైట్కి ఫ్లోట్ అయింది. అలాగే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, దీనికి కొంత మార్జిన్ అనేది ఇచ్చేయాలనుకుంటున్నాను. మార్జిన్ వచ్చేసి ఒక 5 పిక్సెల్స్ ఆఫ్ మార్జిన్స్. ఓకే, ఒక 5 పిక్సెల్స్ మార్జిన్ అనేది ఇచ్చేసాను, లేదా 10 పిక్సెల్స్ ఇచ్చేస్తాను, మన ఇష్టం కదా. ఓకే, సో నేను ఇక్కడ బాక్స్ షాడో అనేది దీనికి క్రియేట్ చేస్తున్నాను. చూడండి, మనం ఆల్రెడీ చూసాం. షాడో వచ్చేసి 2 పిక్సెల్స్, 3 పిక్సెల్స్, అలాగే 2 పిక్సెల్స్, అలాగే 1 పిక్సెల్ లాంటి ఒక బాక్స్ షాడో అని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది కూడా 2 పిక్సెల్స్. ఇది 1 పిక్సెల్ చాలు, ఇది కూడా 1 పిక్సెల్ చాలు. సారీ, ఇది 2 పిక్సెల్స్ కావాలి. ఇది వచ్చేసి 5 పిక్సెల్స్ పెట్టేసుకుంటే ఎక్కువ అయిపోతుంది.
3 పిక్సెల్స్ 5 పిక్సెల్స్. ఓకే. సో ఇలాంటి ఒక షాడోని నేను అప్లై చేశాను ఇమేజ్కి. కంటెంట్లో మీరు ఏ ఇమేజ్ పెట్టినా కూడా ఇది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట ఇప్పుడు. ఓకేనా. సో ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే ఫుటర్ డాట్ ఫుటర్. ఫుటర్లో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్స్ వచ్చేసి 0 చేస్తాను. సో మార్జిన్ ఏం లేదు ఇక్కడ. సో ప్యాడింగ్ ఇచ్చేస్తాను. ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అక్కర్లేదు, లెఫ్ట్ అండ్ రైట్కి మాత్రం ఇస్తాను. సో ఒక 10 పిక్సెల్స్ ఆఫ్ ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్కి ఇచ్చేస్తాను. చూడండి. ఓకేనా. అలాగే కలర్, టెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ బార్డర్ కలర్ని టెక్స్ట్ కలర్గా ఇచ్చేస్తాను ఫుటర్లో. ఓకేనా. సో చక్కగా కనిపిస్తుంది.